వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి సండే అన్నమాట. ఈ రోజు సండే వ్లాగ్ చేస్తున్నాను, అది కూడా ఆఫ్టర్నూన్ నుంచి. ఎందుకంటే నేను రెసిపీస్ ఏం యాడ్ చేయలేదు, ఆల్రెడీ ఫిష్ కర్రీ చేసేసానండి. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో ఈ ఫిష్ కర్రీ నేను షేర్ చేసుకున్నాను, అందుకే నేను మళ్ళీ మీతో ఏం షేర్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నా పాత వీడియోస్ చూస్తే మీకు ఉంటుంది రెసిపీ. ఫిష్ కర్రీ కావాలనుకుంటే వంజరం అన్నమాట. సో ఆ కర్రీ చేశాను. లంచ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రెడీ అయ్యాము, బయటికి వెళ్తున్నా అనమాట. సో నా అవుట్ఫిట్ కోసం చెప్పాలి కదా, కొంచెం డిఫరెంట్ గా రెడీ అయ్యాను ఈ రోజు. అంటే రెగ్యులర్ గా ఎప్పుడు రెడీ అయ్యేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డ్రెస్ వేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఆల్రెడీ మీరు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ నెక్ సెట్ వచ్చేసి నాంపల్లో తీసుకున్నాను. సో ఇది పెట్టుకున్నా, ఫస్ట్ టైం పెట్టుకోవడం. ఇలాంటి చోకర్స్ అనేది నేను యూజ్ చేయలేదండి ఇంతకు ముందు ఎప్పుడు. సో ఇప్పుడే ఫస్ట్ పెట్టుకోవడం. ఎలా ఉందనేది చెప్పండి. అండ్ డ్రెస్ వచ్చేస్తే ఇది మెరూన్ కలర్ డ్రెస్ అన్నమాట. ఇది చున్నీ విత్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్ టాప్ అయితే ఇలా ఉంటుంది అండ్ చున్నీ అటాచ్డ్ ఉంటుంది. సో ఇలా కంప్లీట్ అటాచ్డ్ అన్నమాట. అండ్ నెక్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇలా కొంచెం సింపుల్ డీటెయిల్ ఇచ్చారు, వర్క్ అన్నమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది, కాంట్రాస్ట్ కలర్. ఇది మెరూన్ కలర్. యాక్చువల్ గా ఈ టాప్ వేయించి నేను కొని 2 years అయిందండి. బట్ ఇప్పుడు వరకు నేను అస్సలు వాడలేదు, ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఈ రోజే తీసి వేసుకున్నాను. కొనుక్కున్నాను కానీ అప్పట్లో వేసుకోవాలనుకున్నాను, బట్ నాకు కుదరలేదు అనమాట. సో అప్పటి నుంచి నేను అస్సలు వాడలేదు. ఇది చెప్పాలంటే కొత్త డ్రెస్సే, కానీ 2 years అయిపోయింది కొని, ఇప్పుడు వేసుకున్నాను. అండ్ నా మేకప్ అయితే ఇది చేసుకున్నా అనమాట. నేను బ్రౌన్ కలర్ ఐ లైనర్ వేసుకున్నాను. కొంచెం లైట్ గానే వేసుకున్నానండి, బట్ అది బ్రౌన్ కలర్ లో ఏం లేదు కదా, బ్లాక్ గా నీట్ గానే ఉంది. సో అంతే. అండ్ నా లిప్స్టిక్ షేడ్ చెప్పాలి కదా. సో ఇది నా లిప్స్టిక్ షేడ్. ఇది నేను NYB వాళ్ళది లిప్స్టిక్ వేసుకున్నాను. అండ్ దీని కోడ్ వచ్చేసి నెంబర్ 18. సో ఈ షేడ్ కావాలనుకుంటే పింక్ షేడ్ అన్నమాట ఇది. సో ఇది పింక్ షేడ్, దీని నెంబర్ వచ్చేసి నెంబర్ 18 అన్నమాట. సో ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది లెట్స్ ఫాలో. సో బయటకు వచ్చాయని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే మేము బీచ్కి వచ్చాము. సో బీచ్కి రాకుండా అయితే వైజాగ్ వాళ్ళు అస్సలు ఉండలేరండి. కంపల్సరీ వీకెండ్స్ అంటే బీచ్ ఖచ్చితంగా వస్తారు. అది అసలు ఏం పని లేకపోయినా కూడా ఊరికనే అలా బీచ్ చూస్తే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. సో మాకైతే ఇక్కడ ఏం వర్క్ ఏం లేదు, జస్ట్ అలా క్యాజువల్గా ఒక డ్రైవ్ చేసుకొని వెళ్తున్నాం అంతే. ఇంత ప్రశాంతంగా ఉందంటే, ఇది ఆఫ్టర్నూన్ కదండి, సో కొంచెం ఎండలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. బట్ బీచ్ మటుకు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. వైజాగ్ బీచ్ రోడ్ అండి ఇది. ఫుల్ ఆఫ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు బీచ్ రోడ్ చూపించండి అని, అందుకే నేను ఇది షూట్ చేశాను అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్. అండ్ ఇక్కడ నుంచి మేము వేరే చోటుకి వెళ్తున్నాము. నేను వేరేగా ఒక సెపరేట్ వీడియో కూడా చేశానండి, ఒక ఫన్ వీడియో చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాము అంటే ఫస్ట్ షాపర్ స్టాప్కి వెళ్ళాము. షాపర్ స్టాప్లో ఫ్లాట్ 50% అని చెప్పారు. సో ఏమైనా కలెక్షన్స్ కొత్త ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చాము. సో నేనైతే చాలా కలెక్షన్ చూశాను, బట్ ఏమి తీసుకోలేదండి. ఎందుకు అంటే అంత ఇన్నోవేటివ్గా నాకైతే ఏం కనిపించలేదు. సో అండ్ ప్రైజెస్ కూడా ఫ్లాట్ 50 అన్నారు, కానీ అలా ఏం నాకు అనిపించలేదు. పాత ప్రైజెసే నాకు అనిపించాయి అనమాట, ఎక్కువ ఏం తగ్గలేదు. ఫ్లాట్ మ్యాక్సిమం 20% అలా వేరియేషన్ ఉంటే ఉండొచ్చు అంతే. బట్ కొన్ని కలెక్షన్స్ అయితే బాగుంటాయండి. ఏదైనా సరే షాపర్ స్టాప్లో అనేసరికి కొంచెం కలెక్షన్ అయితే ఆబ్వియస్లీ బాగుంటుంది. అండ్ రేట్స్ కూడా అలానే ఉంటాయి. ఇది చూపిస్తున్నది నేవీ బ్లూ కలర్ అనమాట, W బ్రాండ్లో. చాలా బాగుంది ఈ టాప్. ఒకవేళ మీరు Wలో చూస్తే ఇలాంటి టాప్స్ ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా చాలా బ్రాండ్స్ చూసానండి. ఇక్కడ బీబా చూసాను. బీబాలో ఒక
టాప్ అయితే నాకు సూపర్ డూపర్ నచ్చింది. అది కాస్ట్ ఉందన్నమాట, కొంచెం 3000 ఎంత ఉంది ఓన్లీ టాప్. సో అది కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ లైట్ తీసుకున్నా, ఇప్పటికే షాపింగ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి జస్ట్ కలెక్షన్స్ అలా చూద్దామని చెప్పి వచ్చాము. సో ఇదంతా బీబా సెక్షన్ అనమాట. ఇంతకుముందు నేను ఎక్కువగా రెగ్యులర్గా బీబా టాప్స్ వాడేదాన్ని, ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ వాడుతున్నాను, ఇంతకుముందు ఎక్కువ బీబా వాడేదాన్ని. సో ఇంక ఇలా చూసుకుంటూ ఉంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము లైఫ్ స్టైల్కి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక్కడ హోమ్ సెంటర్కి వచ్చామండి. లైఫ్ స్టైల్లో హోమ్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాం. ఇదంతా గ్రిల్ సెక్షన్. ఇక్కడ సెపరేట్గా ఇలా గ్రిల్ సెక్షన్ పెట్టడం నాకైతే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ వైజ్. మొత్తం ఒక గ్రిల్లింగ్కి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో అంతా మొత్తం సెటప్ ఉన్నదన్నమాట. సో చాలామంది నా కడాయి గురించి అడిగారు ఇంతకుముందు. సో ఇక్కడే తీసుకున్నానండి, అండ్ ఈ బ్రాండే తీసుకున్నాను అనమాట. హోమ్ సెంటర్లో తీసుకున్నాను. సో ఇక్కడ గ్రిల్లింగ్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఈ బ్రాండ్ చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ గ్రిల్లింగ్ ప్యాన్స్ కానీ ఏమైనా గ్రిల్ టైప్లో ఏమైనా చూడాలనుకుంటుంటే ఇవి ట్రై చేయండి, సూపర్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. మనకి రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో మనకి ప్యాన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అందుకే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ హోమ్ సెంటర్లో క్రాకరీ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫర్నిచర్ అదంతా చూస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిందే ఫర్నిచర్ చూడడానికి. డైనింగ్ టేబుల్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్న ఈ బ్లాక్ డైనింగ్ టేబుల్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాము. డైనింగ్ టేబుల్ తీసుకుందామని వచ్చాము, బట్ ఫైనల్గా అయితే ఏం జరిగిందనేది నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను. ప్రస్తుతానికైతే డైనింగ్ టేబుల్స్ కలెక్షన్ చూడండి. సో షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసాము. యాక్చువల్గా మేము షాపింగ్ ఎందుకు వెళ్ళాము అంటే ఒక వస్తువు కొందామని వెళ్ళాము. ఫర్నిచర్ ఏదైనా చూసామన్నమాట. సో ఫర్నిచర్ కొందామని వెళ్ళాం కానీ అది చాలా పెద్ద పని అయిపోయింది. ఏమైందంటే మేము సెలెక్ట్ చేసి అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది, ఇంకా కొనుక్కుందామన్న స్టేజ్ వచ్చేసరికి ఏవో పేపర్స్ లేవని, ప్రాసెస్ వేరే అని చెప్పి అక్కడితో అది స్టాప్ అయిపోయింది అనమాట. 2.5 hours మేము షాప్లోనే ఉన్నాం, సెలెక్ట్ చేసాం, చాలా అడిగాం. సో ఇదంతా ప్రాసెస్ అయ్యి ఇంకా ఫైనల్ స్టేజ్ బిల్డింగ్కి వచ్చేసరికి ఏవో పేపర్స్ లేవని చెప్పి హోల్డ్లో పెట్టేశారు. సో చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంతకీ ఏం కొనుక్కుందాం అనుకుంటున్నా అంటే డైనింగ్ టేబుల్ చూసాం అనమాట. చిన్ని బుజ్జి డైనింగ్ టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాం. నా దగ్గర డైనింగ్ టేబుల్ లేదండి, అంటే మా అత్తయ్య వాళ్ళకు ఉన్నది, అదే ఇస్తానని చెప్పారు కానీ బట్ వాళ్ళు వాడుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఏదైనా చిన్న డైనింగ్ టేబుల్ కొనుక్కుందాం అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళాను, చూసాం కానీ కొండం అయితే అవ్వలేదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాం కానీ అవ్వలేదు. సో వచ్చేసాం, డిసప్పాయింట్ అయ్యి వచ్చేసాం అనమాట. సో నేనైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక రెడీ ఉన్నాను.
ఫేస్ అంతా స్కిన్ కేర్ అంతా చేసుకోవాలి. చాలా టైర్డ్ అయిపోయానండి నేనైతే ఈరోజు. ఎందుకు అంటే చాలా టైర్డ్ ఎందుకు అయ్యానంటే యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వ్లాగ్ చేస్తున్నాను కదా, మధ్యలో ఒక 2 hours నేను గ్యాప్ తీసుకున్నాను. అంటే వ్లాగ్లో ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఒక సర్ప్రైజింగ్ సెపరేట్ వీడియో ఒకటి చేశాను అనమాట. అది మీకు వస్తుంది త్వరలోనే. సో ఆ వీడియో చేసుకొని వ్లాగ్ కూడా చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 products గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను బాడీ షాప్లో టీ ట్రీ ఫేస్ వాష్ తీసుకున్నాను కదా, సో దీని గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. మీరు వాడండి, వాడి రివ్యూస్ మాకు చెప్పండి, మేము కూడా తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి చాలా మంది నాకు మెయిల్స్ కూడా చేస్తున్నారు. సో నేను వాడుతున్నానండి ఇది. అప్పటి నుంచి నేను వాడుతున్నాను. జస్ట్ ఇక్కడ వరకు అయింది అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది. ఇది ఎక్కువ యూసేజ్ ఉండదండి, ఎందుకంటే ఇది చాలా టీ ట్రీ కదా, సో ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువ అనమాట. ఆ టీ ట్రీ ఘాట్ అనేది చాలా ఉంటుంది. ముఖ్యంగా యాక్నీ ప్రో స్కిన్ కి చాలా బాగుంటుందండి. మీకు తెలిసిందే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మనకి యాక్నీ ప్రో స్కిన్ కి అండ్ డార్క్ స్పాట్స్ కి, పిగ్మెంటేషన్స్ కి, వీటికి చాలా బాగా పనికొస్తుంది. సేమ్ ఈ ఫేస్ వాష్ కూడా అంతే, చాలా మంచి క్లియరెన్స్ ఇస్తుంది. మెయిన్ గా ఏంటంటే యాక్నీ ప్రో స్కిన్ కే కాకుండా డ్రై స్కిన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా పర్సనల్ రివ్యూ అండి, నేను ఏ యూట్యూబ్ లోని ఏ రివ్యూస్ నేనేమి చూడలేదు. సో నేనేం ఫీల్ అవుతున్నాను అనేది నేను హానెస్ట్ గా ఇస్తున్నాను అనమాట. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకన్నా డ్రై స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మాయిశ్చరైజర్ అనేది వాళ్ళు ఎక్కువ ఇంక్లూడ్ చేశారు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది, బట్ నాట్ హెవీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అస్సలు బాగోదు. అంటే నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. డ్రై, నార్మల్, కాంబినేషన్ స్కిన్, ఈ 3 స్కిన్ టైప్స్ కి ఇది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మరి ఆయిలీ ఫేస్ ఉంటుంది కదా, ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, అంత హెవీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే బాగోదు. ఎందుకంటే ఇది కొంచెం మాయిశ్చరైజింగ్ అని నాకు అనిపించింది అండ్ నాకైతే బాగానే సెట్ అయింది. నాది కాంబినేషన్ అండి, మరి ఓవర్ ఆయిలీ కాదు, యాక్నీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నేనైతే యూజ్ చేస్తున్నాను. ఫ్రేగ్రెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంత ఘాటు ఫ్రేగ్రెన్స్ ఉంటాయో అలానే ఉంటుంది అనమాట. సో మరొకసారి చెప్తున్నాను, ఇది ఎంఆర్పి అయితే 645 రూపీస్ అండ్ మీకు ఆఫర్ ప్రైస్ లో 545 వస్తుంది. ఇది 250 ml బాటిల్ అనమాట. ఇది ప్లాస్టిక్ బాటిల్ అండ్ ఇది చాలా ఈజీ ట్రావెలింగ్ కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. మీకు జెల్ చూపిస్తాను, జస్ట్ ఇలా ఉంటుంది జెల్ బేస్. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు హెవీ ఫోమ్ ని ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే ఇది అంత హెవీ ఫోమ్ ఏమి ఉండదు. సో ఇలానే ఉంటుంది అనమాట. మీకు ఫేస్ అనగానే మనకి ఫేస్ వాషెస్ అనగానే హెవీ ఫోమ్స్ ఉంటాయి కదా, అలా రాదు. ఇది ఫోమ్లెస్ ఫేస్ వాష్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో చూసారా, మాయిశ్చర్ గానే ఉంటుంది, అస్సలు ఫోమ్ అనేది రాదు. అంటే చాలా మందికి ఫేస్ వాషెస్ అంటే విపరీతమైన ఫోమ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది కదా, అలా అనుకుంటే మటుకు ఇది అస్సలు సెట్ కాదు. సో ఇది కొంచెం ఫోమ్లెస్ ఉంటుంది. సో అంతే, కానీ చాలా బాగుంటుందండి. రిజల్ట్స్ అయితే సూపర్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు నా స్కిన్ చూస్తున్నారు కదా. సో ప్రోడక్ట్ వాడుతున్నాను కాబట్టి నేను చెప్పాను అండ్ హోప్ మీ అందరికీ డౌట్స్ క్లియర్ అయ్యి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఇది చాలా స్పెషల్ అండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మీరు గ్లోయిగా ఎలా ఉంటున్నారు, మీరు గ్లాజీగా ఎలా ఉంటున్నారని చాలా నన్ను అడుగుతున్నారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఒకటే కాదండి, చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇదొక ప్రోడక్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలుసు, ఓట్రే వాళ్ళదండి ఈ ప్రోడక్ట్. ఓట్రే కంపెనీ నుంచి జెలీ రేడియన్స్ మాస్క్ గ్లిటర్ అండ్ గ్లో మాస్క్ అన్నమాట. ఇది నేను గ్లామిగో బాక్స్ నుంచి తీసుకున్న చార్నాల్ వరకు నేనైతే వాడలేదు,
కానీ నేను వాడిన యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎంత బాగా నచ్చిందంటే సూపర్ డూపర్ అండి. ఇది జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. జస్ట్ ఇది ఏం లేదండి, ఈ జెల్ అనేది మీరు ఇలా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవడమే. ఇంత గ్లోయిగా ఉంటుంది అంటే ఫేస్ చాలా గ్లోయి ఉంటుంది. మంచి ఒక రేడియన్స్ అనేది మీ స్కిన్కి యాడ్ అవుతుంది అనమాట. సో దానికైతే ఇది చాలా బాగుంటుంది. మేబీ ఇది గ్లామిగో వాళ్ళ దాంట్లో ట్రై చేయండి. అంటే మీరు గూగుల్లో వెళ్ళి glamigo.com అని కొడితే వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు సింగిల్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తుంటారు. ఓట్రే అంటే మ్యాక్సిమం వాళ్ళే సేల్ చేస్తున్నారు, మిగతా ఎక్కడ వెబ్సైట్స్లో దొరికితే నాకైతే ఐడియా లేదు. సో అక్కడ ట్రై చేయండి. ఇది సింగిల్ ప్రొడక్ట్ ఎంత రేట్ అంటే దీని మీద రేట్ ఉండదు. నేను యాక్చువల్గా బాక్స్లో తీసుకున్నాను కదా కాంబోలో. సో సింగిల్ ప్రోడక్ట్ ఎంత రేట్ అనేది నాకైతే ఐడియా లేదు. సో మీకు ఇది కావాలనుకుంటే గ్లామిగోలో చెక్ చేయండి. సెపరేట్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు మీకు సేల్ చేస్తున్నారు అనమాట. సో ఈ 2 ప్రొడక్ట్స్ గురించి నేను మీకు చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా కొంచెం టైర్డ్ అయిపోయాను కదా, సో అందుకే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది నాకు. ఏమనుకోవద్దు గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నానని, చాలా టైర్డ్గా ఉంది. సో అందుకే అనమాట, ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలి. హోప్ ఈ వ్లాగ్, ఈ చిన్ని బుజ్జి వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.